ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా చాలా రెస్టారెంట్స్ ని చూసే ఉంటారు. బట్ మీరు ఇలాంటి గాల్లో వేలాడే రెస్టారెంట్ ని చూసారా? అండ్ మీకు తెలుసా, ఒకసారి ఇంటర్నెట్ కి పావురానికి మధ్య ఒక కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్ లో పావురం ఇంటర్నెట్ ని ఓడించేసింది. మరియు మీరు చాలా కలర్ రెయిన్బోస్ ని చూసే ఉంటారు. బట్ నేను మీకు ఈ వీడియోలో అసలు కలరే లేని రెయిన్బోని చూపించబోతున్నాను. సో ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 15. మూవీస్ లో సూపర్ హీరోస్ ల్యాండ్ అయినప్పుడు ఈ స్టైల్లో ల్యాండ్ అవుతారు. మీరు ఈ ఇమేజ్ లో చూడగలరు. ఇలా ల్యాండ్ అవుతారు సూపర్ హీరోస్. సో మీరు ఒకసారి స్క్విరల్ ల్యాండింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఈ స్టైల్ కనబడుతుంది. ఏవైతే స్క్విరల్స్ ఉన్నాయో అవి ల్యాండ్ అయినప్పుడు సూపర్ హీరోస్ ల్యాండింగ్ పోజ్ ని పెడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనందరికి రెయిన్బో అనగానే ఈ కలర్ ఆర్క్ షేప్ రెయిన్బో గుర్తుకొస్తుంది, రైట్? బట్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ భూమి మీద ఇలాంటి రెయిన్బోస్ కూడా ఏర్పడతాయి. దేనికైతే కలరే ఉండదు, అంతా వైట్ గా కనబడుతుంది. మీరు ఈ పిక్చర్ లో క్లియర్ గా చూడగలరు. వీటిని కలర్లెస్ రెయిన్బోస్ అని అంటారు. ఇది చాలా రేర్ కండిషన్ లోని ఏర్పడతాయి. ఈ ఫినామినాని ఫాగ్ బో అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇద్దరు వ్యక్తులు, రాజేష్ కుమార్ మరియు లక్ష్మీ చంద్ర, వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్రీ స్కూల్ ని 3 ఏళ్లగా నడుపుతున్నారు. న్యూఢిల్లీలో ఉన్న ఒక మెట్రో బ్రిడ్జ్ దగ్గర తమ వద్ద 30 స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ని నేర్చుకుంటున్నారు. ఎవరైతే అక్కడ స్లమ్ లో ఉండి చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. సో వీళ్ళు వాళ్ళందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే నేర్పిస్తున్నారు. నిజంగా వీళ్ళిద్దరికి సెల్యూట్ చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన భూమి మీద అయితే సన్సెట్ మనకి ఇలా కనబడుతుంది. బట్ ఫ్రెండ్స్, మార్స్ లో సన్సెట్ ఇలా బ్లూ కలర్ లో కనబడుతుంది. ఎందుకంటే అక్కడి అట్మాస్ఫియర్ లో ఉండే కొన్ని గ్యాసెస్ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఆస్ట్రేలియాలో ఉండే ఈ డెంట్రోక్నైడ్ అనే ప్లాంట్ చాలా ప్రమాదకరమైనది. ఈ ప్లాంట్ ని సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలకి అన్ని వైపులా ముళ్ళు ఉంటాయి. అండ్ ఈ ముళ్ళులు ఎప్పుడు కిందకు రాలుతూ ఉంటాయి. ఒకవేళ మీరు దీని దగ్గరకు వెళ్ళినా లేదా దీని కింద నిలబడినా వీటి నుంచి వచ్చే ముళ్ళులు మీ స్కిన్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి అండ్ ఒక పాయిజన్ ని వదులుతాయి. అప్పుడు మీకు వచ్చే నొప్పికి మీరు ఇలా ఆలోచిస్తారు, ఈ నొప్పిని భరించడం కంటే చనిపోవడం మేలని. సో దీన్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. జనరల్ గా మెటల్స్ చాలా బరువుగా ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక మెటల్ ఉంది. అది ప్రపంచంలో ఉండే అన్ని మెటల్స్ కంటే చాలా తేలికైనది. దీన్ని బోయింగ్ అనే వ్యక్తి తయారు చేశాడు అండ్ దీన్ని మైక్రోలాటిస్ అని పిలుస్తారు. ఇది నికెల్ అండ్ ఫాస్ఫరస్ తో తయారు చేయబడింది. మీకు ఈ వీడియోలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఎంత లైట్ వెయిట్ మెటలో అని. బట్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ లైటెస్ట్ మెటీరియల్ వచ్చేసి ఈ గ్రాఫిన్ ఏరోజెల్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, కొన్ని సర్టెన్ టోక్యో రైల్వే స్టేషన్స్ లో బ్లూ ఎల్ఈడి లైట్ ని పెడతారు. ఇలా నార్మల్ వైట్ లైట్స్ ని పెట్టకుండా బ్లూ లైట్స్ ని పెట్టడం వెనకాల ఒక రీజన్ ఉంది. ఒక రీసెర్చ్ లో తెలిసింది, బ్లూ కలర్ లైట్స్ మనిషి మెదడులో ఉన్న 84% స్ట్రెస్ ని తగ్గించేస్తాయని. సో అక్కడికి వచ్చే ప్యాసింజర్స్ కి ఏవైనా బాధలు కష్టాలు ఉంటే వాళ్ళు ఈ బ్లూ లైట్ అట్మాస్ఫియర్ లో కొంచెం పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు. దానితో వాళ్ళ మైండ్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి 84% స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇందుకోసమే వాళ్ళు రైల్వే స్టేషన్ లో బ్లూ ఎల్ఈడి లైట్స్ ని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2009లో ఆఫ్రికాలో ఉండే ఒక ఐటీ కంపెనీ ఎంప్లాయీ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కి ఇది చెప్పాడు, మీ ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లోగా ఉంది. అండ్ అతను సరదాగా ఈ మాట కూడా చెప్పాడు, మీ ADSL ఇంటర్నెట్ స్పీడ్ కంటే ఒక పావురం డేటాని స్పీడ్ గా ట్రాన్స్ఫర్ చేయగలదని. దాని తర్వాత కంపెనీ ఈ మాటని సీరియస్ గా అయితే తీసుకుంది అండ్ కంపెనీ చెప్పింది, అయితే పద ఎప్పుడు పావురానికి అండ్ మా ఇంటర్నెట్ కి ఒక కాంపిటీషన్ ని కండక్ట్ చేద్దాం. ఇందులో ఎవరు డేటాని త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తారో చూద్దాం.
సో ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది అండ్ ఈ కాంపిటీషన్ ని చాలా మంది ఫేస్బుక్, యూట్యూబ్ లో లైవ్ చూడడం మొదలు పెట్టారు. సో ఈ కాంపిటీషన్ కి కంపెనీ వాళ్ళే ఒక పావురాన్ని తెచ్చారు అండ్ ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ డిస్టెన్స్ వచ్చేసి 60 మైళ్ళు. ఇందులో ఈ ADSL కంపెనీ 4GB డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ పావురం 4GB మెమరీ కార్డ్ ని అక్కడున్న వ్యక్తికి అందించాలి. సో కాంపిటీషన్ స్టార్ట్ అయింది మధ్యాహ్నం 2:30కి. ఈ కాంపిటీషన్ లో పావురం 2 గంటల్లోనే 60 మైళ్ళు ట్రావెల్ చేసి 4GB డేటాని ఇచ్చేసింది. కానీ అదే ADSL ఇంటర్నెట్ కంపెనీ కేవలం 4% డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలిగింది. అంటే పావురం గెలిచింది, ఇంటర్నెట్ ఓడిపోయింది. అండ్ అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఎక్యుడోర్ లో ఒక కొండపైన ట్రీ హౌస్ కి వేలాడుతూ ఒక ఉయ్యాల ఉంది అండ్ ఈ ఉయ్యాలకి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు. ఒకవేళ ఉయ్యాల ఊగుతున్న వ్యక్తి దురదృష్టవశాత్తు ముందుకి పడితే తన బాడీ దొరకడం కష్టమే. బట్ ఈ ఉయ్యాల ఇంత ప్రమాదకరమైనప్పటికీ ఇందులో ఊగడానికి చాలా మంది టూరిస్టులు వస్తారు అండ్ ఈ ప్లేస్ ని చాలా మంది స్వింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇయర్ వ్యాక్స్ ఏదైతే చెవిలో ఉండే వేస్ట్ మెటీరియల్, దేనైతే చాలా మంది తీసేస్తారు. సో మీరు ఇది విని ఆశ్చర్యపోతారు అండ్ కొంచెం మీకు వింతగా కూడా అనిపించవచ్చు. ఏదైతే ఈ ఇయర్ వ్యాక్స్ ఉంటుందో అది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, 50% ఇయర్ వ్యాక్స్ ఫ్యాట్ తో ఏర్పడుతుంది అండ్ అందులో 50% డస్ట్ ఉంటుంది. ఈ ఇయర్ వ్యాక్స్ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని లోపలికి రాకుండా ఆపుతుంది. అంటే దీనికి కూడా ఒక పర్పస్ ఉంది మన బాడీలో, బట్ మనం దీన్ని తీసేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనమైతే మన గోళ్లను నెయిల్ కట్టర్స్ తో కట్ చేసుకుంటాం. బట్ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, మన ఆది మానవులు తమ గోళ్లను వేటితో కత్తిరించుకుంటారో అని? సో సైంటిస్టులు ఇచ్చిన ఎంపిరికల్ ఎవిడెన్స్ ప్రకారం ఆది మానవులు తమ గోళ్లను జంతువులను వేటాడే ఆయుధాలతో కట్ చేసుకునేవారని, లేదా వాళ్ళ గోళ్లను గోడకేసి రబ్బింగ్ చేసేవారని, లేదా గోళ్లను కొరికి తీసేసేవారు అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో స్లోయెస్ట్ మూవింగ్ ట్రైన్ పేరు వచ్చేసి నీలగిరి ఎక్స్ప్రెస్. దీని స్పీడ్ కేవలం 10 km/h. అదే ఇండియాలోని మామూలు ట్రైన్ స్పీడ్ వచ్చేసి 80 km/h. సో మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత స్లోగా వెళ్తుందో. ఒకవేళ ట్రైన్ పట్టాల మీద వెళ్తున్నా కూడా మీరు పరిగెత్తి ట్రైన్ ని క్యాచ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈజిప్ట్ లో బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది. దాని పేరు వచ్చేసి అలెగ్జాండ్రా లైబ్రరీ. మరియు ఈ లైబ్రరీలో చాలా యూనిక్ బెంచ్ ఉంది. బహుశా మీరు ఆ బెంచ్ ని ఇప్పటిదాకా ఎక్కడ చూసుండరు. ఆ బెంచ్ ఇలా బుక్ షేప్ లాగా కనబడుతుంది. అంటే ఒక బుక్ మీద కూర్చొని బుక్ ని చదవటం. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఈ పిక్చర్ లోని బాల్ ని చూడండి. మీకు ఇలా అనిపిస్తుండవచ్చు ఇదేదో ఒక పెద్ద మార్బుల్ అని. బట్ ఫ్రెండ్స్, ఇది అసలు మార్బులే కాదు, ఇది ఒక శాండ్ బాల్. దేన్నైతే మట్టితో తయారు చేస్తారు. ఇలా మట్టిని నీట్ గా రోల్ చేసి పాలిష్ చేసి ఇలా మెరిసేటట్టు చేసే ఆర్ట్ నే డోరోడాంగో అని అంటారు అండ్ దీన్ని జపాన్ లో చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం అప్పుడప్పుడు అకేషనల్ గా గానీ లేదా నార్మల్ గా గానీ రెస్టారెంట్స్ కి వెళ్లి భోజనం చేస్తాం. అండ్ నాకు తెలిసి మీలో చాలా మందికి రెస్టారెంట్స్ లో భోజనం చేయడం అంటే ఇష్టం అనుకుంటా. ఎందుకంటే అక్కడ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ మనకి ఒక మంచి ఫీలింగ్ ఏర్పడుతుంది. అదే ఒకవేళ మీరు ఆకాశంలో ఉండే రెస్టారెంట్ లో భోజనం చేస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు ఈ పిక్చర్ లో చూస్తుంది ఒక స్మాల్ రెస్టారెంట్ ఏదైతే గాల్లో వేలాడబడి ఉందో. ఇలాంటి గాల్లో వేలాడే రెస్టారెంట్స్ ప్రపంచంలో కొన్ని చోట్లలో మాత్రమే ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్ లో మీకు వడ్డించడానికి సర్వర్స్ కూడా ఉంటారు. ఈ రెస్టారెంట్స్ ని క్రేన్ సహాయంతో 150 అడుగుల ఎత్తులోకి తీసుకుని వెళ్తారు. నిజంగా ఇక్కడ డిన్నర్ చేస్తున్న వాళ్ళ ఫీలింగ్ మామూలు రెస్టారెంట్స్ లో చేసే ఫీలింగ్ కంటే అంతకు మించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.